హలో గురు, ఇప్పుడే సుందరం మాస్టర్ మూవీ చూడడం జరిగింది అండ్ దాని రివ్యూ చెప్పడం మేము ముందుకు వచ్చాను. రివ్యూ కన్నా ముందు నా ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఫీలింగ్లో చెప్పుకుందాం. అయితే ఈ మూవీలో నచ్చిన అంశాలు టకటగా చర్చించేద్దాం. నచ్చిన అంశాలు ఏంటంటే వైవహర్ష గారి యాక్టింగ్. ఇటు ఎమోషనల్ సీన్స్లోని ఇటు కామెడీ సీన్స్లోని రెండింటిలో కూడా అతను చాలా న్యాయం చేశారు. చెప్పాలంటే యాక్టింగ్లో పండించారు. అండ్ అతను వన్ లైనర్స్ చాలా బాగున్నాయి మూవీలో. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక క్రికెటర్ సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది మూవీలో. ఇవి సినిమాలో నచ్చిన పాజిటివ్స్. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే కనుక నేను నెగిటివ్స్ విధంగా చెప్పాను, కానీ సినిమాలో నా ఫీలింగ్ చెప్తా. మూవీ స్టార్టింగ్ చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లో నెరేషన్. మూవీలో చాలా పెద్ద నెగిటివ్ అనిపించింది నాకైతే. అంటే కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది అన్నానికి లేదు. రెండో పాయింట్ ఏంటంటే మూవీలో సీక్వెన్స్ ఉంటాయి కదా, ఆ సీన్ల యొక్క సీక్వెన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండదు. మనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ అనేది మనలో రాదు. జస్ట్ ఒక్కటే ఏంటంటే కామెడీ. ఈ కామెడీతో ఒక చిన్న కాన్సెప్ట్ని పెద్ద సినిమా కింద తెరకెక్కిద్దామన్న దానిలో తీయడం అనేది అంత వర్కౌట్ అవ్వదని చెప్పొచ్చు. సో ఈ మూవీకి ఇంటర్వెల్ ప్లాట్ అసలు నచ్చలేదు నాకు. సెకండ్ హాఫ్ అర్ధాంతరంగా అయిపోయినటువంటి సినిమా మొత్తం కూడా. అది సినిమా ఒకసారి అయిపోయింది, థ్యాంక్ యూ బోర్డు పడగానే ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్ వస్తుంది, ఏంటి మూవీ మధ్యలో ఆపేసాడా, అంతే నా సినిమా అయిపోయిందా, ఇదేంటి దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కింద సరిపోద్ది కదా, దీన్ని పెద్ద మూవీ కింద ఎందుకు తీశారు అని ఒక ఫీలింగ్ బట్ నాకైతే వచ్చింది. చాలామంది రియాక్షన్స్ కూడా నేను విన్నాను థియేటర్ దగ్గర. అండ్ ఈవెన్ నేను కూడా అదే ఫీల్ అయ్యాను అనుకో. సో అది ఈ మూవీ గురించి మొత్తం నేను చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒక్కసారి చూశాను నేను, ఆ ఒక్కసారిలో కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ కామెడీ కోసం అయితే మాత్రం మీరు నవ్వుకోవాలనుకుంటే కనుక సరదాగా మరీ ఎక్కువ అనుకోండి నేను చెప్పను. టీజర్లో ట్రైలర్లో చూపించినంత కామెడీ మూవీలో లేదు అనేది వాస్తవం. సో ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకుని మూవీకి మీరు వెళ్ళాలా లేదని డిసైడ్ అవ్వండి. ఇదైతే మటుకు నా కంప్లీట్గా ఇది నా ఒక జెన్యున్ ఫీలింగ్. అండ్ మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ అనంత కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గురు. సబ్స్క్రైబ్ చేసేయండి. టేక్ కేర్ గురు.